ఈఎంఐ ఏదే లేకుండా కారు కొనలేమా? మన దేశంలో కొత్త కారు కొన్న వాళ్ళని కలిసినప్పుడు చాలా మంది అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? బ్రో, కార్ ఎంత, ఈఎంఐ ఎంత అని. కానీ ఎవరిని కూడా ఈ కార్ కోసం ఎంత కాలం నుంచి ప్లాన్ చేశావు అని అడగరు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక విషయం బాగా అలవాటైపోయింది, కార్ అంటే లోన్, ఈఎంఐ అంతే. ఇంకో ఆప్షన్ గురించి మనం అసలు ఆలోచించం. కానీ నిజంగా ప్రతి కార్ని లోన్తోనే కొనాలా, లేక మనం చూడని ఇంకో దారి ఏమైనా ఉందా? ఈరోజు ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. కానీ నేను లోన్ తీసుకోవద్దు అని చెప్పడం లేదు, ఈఎంఐ తప్పు అని కూడా చెప్పడం లేదు. నేను చెప్పేది ఒక్కటే, ప్రతి కార్ని ఈఎంఐతోనే కొనాలా? ఒక్కసారి మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. మొదటి జాబ్, మొదటి సాలరీ, కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం ప్రమోషన్, అప్పుడు మన మైండ్లో వచ్చే మొదటి పెద్ద కల ఏంటి? ఒక కార్. డెఫినెట్గా కదా. ఎందుకంటే మనకు కార్ అంటే లగ్జరీ కాదు, ప్రోగ్రెస్. జనరల్గా మన పేరెంట్స్ని బయటికి తీసుకెళ్ళాలి, ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాలి, వానలో బైక్ మీద ఇబ్బంది పడకూడదు, పిల్లల్ని స్కూల్కి కార్లో దింపాలి. అయితే ఇది కేవలం కార్ గురించి మాత్రమే కాదు, ఇది మన జీవితంలో నెక్స్ట్ లెవెల్ గురించి. అక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ తరువాత మనం చేసే మొదటి పని ఏంటి? మనం షోరూమ్కి వెళ్తాం, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చి చెప్తాడు, సార్ ఈ కార్కి ఆఫర్ ఉంది, కొంచెం డౌన్ పేమెంట్ చేస్తే చాలు, మిగతాది లోన్ వస్తుంది, నెలకి ఈఎంఐ 10,000 లేదా 15,000 కడితే చాలు అంటాడు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మన బ్రెయిన్ ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది. మనం కార్ ప్రైస్ చూడం, ఈఎంఐ మాత్రమే చూస్తాం. నెలకి 10,000 మేనేజ్ చేయొచ్చు, 15,000 మేనేజ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ ఒక్కసారి కూడా ఒక ప్రశ్న అడగం, ఈ ఈఎంఐని నేను ఎన్ని సంవత్సరాలు కట్టాలి అని మనం ఒక్క ప్రశ్న కూడా వేసుకోం. ఎందుకంటే సేల్స్ మెన్ కూడా ఈఎంఐ అనే ఆప్షన్ చూపిస్తాడు, బ్యాంక్ కూడా అదే చెప్తుంది, అలాగే పేపర్, టీవీ యాడ్స్ కూడా అదే చూపిస్తాయి. బట్ ఎవరు కూడా మొత్తం పిక్చర్ చూపించరు, రివర్స్ ఈఎంఐ క్యాలిక్యులేటర్. కానీ ఈరోజు ఆ పూర్తి పిక్చర్ ఒక్కసారి చూద్దాం. మీరు ఒక 10 లక్షల రూపాయలు కారు కొనాలని షోరూమ్కి వెళ్ళారు. వాళ్ళు చెప్పే ప్లాన్ ఏంటంటే 2 లక్షల డౌన్ పేమెంట్, ఇది పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసి 8 లక్షల లోన్. పాయింట్ 3 9% ఇంట్రెస్ట్తో 4 years ఈఎంఐ. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి క్యాలిక్యులేటర్ తీసుకుంటే కార్ ప్రైస్ 10 లక్షలు, డౌన్ పేమెంట్ 2 లక్షలు, లోన్ అమౌంట్ 8 లక్షలు, టోటల్ అమౌంట్ పెయిడ్ టు బ్యాంక్ వచ్చేసి 9,50,000 రూపాయలు ఈఎంఐ రూపంలో. టోటల్ కాస్ట్ ఆఫ్ ద కార్ వచ్చేసి 11,50,000 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, 10 లక్షల రూపాయల కార్ కోసం మీ జేబు నుంచి 11,50,000 రూపాయలు వెళ్తున్నాయి. అంటే దాదాపు 1,50,000 రూపాయలు కేవలం వడ్డీ రూపంలో బ్యాంకులకు కడుతున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇదే లెక్కను రివర్స్ చేసి చూద్దామా? దీనికి ఒక స్మార్ట్ రివర్స్ స్ట్రాటజీ ఉంది, అదే రివర్స్ ఈఎంఐ. కార్ కొనడానికి ముందే అదే ఈఎంఐ అమౌంట్ను మై పైసా యాప్లో ఒక 10 లక్షల చిట్టీగా డిసిప్లిన్గా సేవ్ చేసుకుంటే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? మీరు బ్యాంక్కి వడ్డీ కట్టడం కాదు, చిట్టి ముగిసేసరికి ప్రతి నెల వచ్చే డివిడెండ్ల ద్వారా మీరే రివర్స్లో ఏకంగా 2 లక్షల రూపాయల వరకు లాభం పొందుతారు. లోన్ తీసుకుంటే 1,50,000 రూపాయలు వడ్డీ నష్టం, అదే చిట్టి వేస్తే 2 లక్షల రూపాయల డివిడెండ్ లాభం. అంటే కారు కొనడానికి ముందే మై పైసా యాప్ ద్వారా స్మార్ట్గా ప్లాన్ చేయడం వల్ల లోన్తో పోలిస్తే మీరు దాదాపు 3.5 లక్షల రూపాయల వరకు సేవ్ చేయొచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక కారు కొన్నారు, ఈఎంఐ స్టార్ట్ అయింది, మొదటి మంత్ అన్ని బాగానే ఉంటాయి. 6 నెలలు, 1 సంవత్సరం తరువాత ఇన్సూరెన్స్, సర్వీస్, ఫ్యూయల్, పార్కింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అప్పుడు కార్ కొన్న ఆనందం కంటే ఈఎంఐ డేట్ ఎక్కువగా గుర్తొస్తుంది. అలాగే చాలా మంది సాలరీ క్రెడిట్ మెసేజ్ చూసిన వెంటనే కార్ ఈఎంఐ గుర్తొస్తుంది. అంటే మనం కార్ని కొని ఎంజాయ్ చేస్తున్నామా, లేక ఈఎంఐని క్యారీ చేస్తున్నామా? ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ లోన్ తీసుకోవడం కాదు, ప్లానింగ్ చేయకపోవడం. చాలా మంది ఏమనుకుంటారు, ముందు కారు కొనాలి, తర్వాత ఈఎంఐ కడదాం. కానీ ఒక్కసారి రిజర్వ్గా ఆలోచించండి, ముందు ప్లానింగ్, తర్వాత సేవింగ్, చివరికి కార్. ఈ ప్లాన్ స్లోగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పీస్ఫుల్ జర్నీ. ఎందుకంటే మీరు కార్కి ఓనర్ అవుతారు, ఈఎంఐకి కాదు. మన మిడిల్ క్లాస్ జీవితంలో ఒక ప్యాటర్న్ ఉంది, బైక్ లోన్లో, ఫోన్ ఈఎంఐలో, టీవీ ఈఎంఐలో, ఫ్రిడ్జ్ ఈఎంఐలో, ఫర్నిచర్ ఈఎంఐలో, కార్ కూడా ఈఎంఐలో. ఇంకొంతమంది అయితే వెకేషన్కి వెళ్ళడానికి కూడా ఈఎంఐ మీద డిపెండ్ అవుతారు. ఇలా ప్రతి డ్రీమ్ కోసం కూడా ఈఎంఐ మీద డిపెండ్ అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనం మన డ్రీమ్స్ని కొంటున్నామా, లేక ఈఎంఐలు కలెక్ట్ చేస్తున్నామా? ఈ డిఫరెన్స్ అర్థం చేసుకున్న రోజు ఫినాన్షియల్ లైఫ్ మారడం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఒక సింపుల్ ప్రశ్న, మనం ఈఎంఐ కట్టగలిగితే అదే అమౌంట్ కొంతకాలం ముందే సేవ్ చేయలేమా? ఎస్, చేయగలం. దీనికి కొంచెం పేషెన్స్ కావాలి, కొంచెం డిసిప్లిన్ కావాలి, కానీ దాని రివార్డ్ చాలా పెద్దదిగా ఉంటుంది.
ఎందుకంటే మీరు ఫ్యూచర్ ఇన్కమ్ని ముందే ఖర్చు పెట్టడం లేదు, మీ ప్రెజెంట్ ఇన్కమ్తో ఫ్యూచర్ డ్రీమ్ని బిల్డ్ చేస్తున్నారు. ఇదే డిఫరెన్స్. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఏదైనా పెద్ద గోల్ ఉంటే ముందుగానే ఒక సేవింగ్స్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నారు. అది కార్, హౌస్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ లేదా బిజినెస్. గోల్ ఏదైనా ఎవరైనా ముందు ప్లానింగ్, తర్వాత సేవింగ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడే కొంతమంది మైపైసా లాంటి డిజిటల్ చిట్ ప్లాట్ఫామ్ని కూడా ఒక డిసిప్లైన్డ్ సేవింగ్స్ ఆప్షన్గా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్తో ఒక గోల్ కోసం డెడికేటెడ్గా డబ్బు సేవ్ చేసే అలవాటు ఏర్పడుతుంది. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మేడం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇలా డిసిప్లైన్డ్గా సేవ్ చేయడానికి ప్రాక్టికల్గా ఏం చేయాలి అని. ఇక్కడే చాలా మంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. సేవింగ్ చేయాలని అనుకుంటారు కానీ ఈ నెల నుంచి మొదలు పెడదాం, నెక్స్ట్ మంత్ చూద్దాం, బోనస్ వచ్చిన తర్వాత మొదలు పెడదాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి కానీ గోల్ మాత్రం అదే ఉంటుంది. అందుకే చాలా మంది తమ గోల్స్ కోసం ముందుగానే ఒక డిసిప్లైన్డ్ సేవింగ్స్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి ఆప్షన్స్లో ఒకటి మైపైసా డిజిటల్ చిట్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, నేను మైపైసాని కార్ కొనే ప్లాట్ఫామ్గా చెప్పడం లేదు. ఇది మీ ఫినాన్షియల్ ఫ్యూచర్ ప్లానింగ్ చేసి ప్లాట్ఫామ్గా చెప్తున్నాను. మీ గోల్ కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు. గోల్ ఏదైనా ప్లానింగ్ ఒకటే. అలాగే మైపైసా యాప్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సింపుల్. యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అక్కడ వివిధ చిట్ గ్రూప్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కార్ గోల్ కోసం ఒక 10 లక్షలు సేవ్ చేయాలి అనుకుంటే అప్పుడు 10 లక్షల రూపాయల చిట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మంత్లీ ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలి, టెన్యూర్ ఎంత, ఆప్షన్ ఎలా జరుగుతుంది, పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా యాప్లోనే చూడొచ్చు. ఇలా ఇక్కడ మీకు నచ్చిన స్కీమ్ని సెలెక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. పేమెంట్ కూడా యాప్లోనే చేయొచ్చు. ఆప్షన్ ఇన్ఫర్మేషన్ కూడా యాప్లోనే ఉంటుంది. అంటే ప్రతి స్టెప్ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, డిజిటల్ యాప్ అంటే నమ్మొచ్చా అని. ఎస్, చిట్ కట్టేటప్పుడు నమ్మకం అనేది చాలా ముఖ్యం. అందుకే మీరు మైపైసా యాప్ని నమ్మొచ్చు. ఎందుకంటే ఇది 100% గవర్నమెంట్ రిజిస్టర్డ్ డిజిటల్ చిట్ ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రతి చిట్ గ్రూప్ను రిజిస్టర్ ఆఫ్ చిట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేస్తారు. ప్రతి చిట్ గ్రూప్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, గ్రూప్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాప్లోనే చూడొచ్చు. అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెరిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ట్రాన్స్పరెన్సీ వల్ల మీరు దీన్ని ఖచ్చితంగా నమ్మొచ్చు. అలాగే ఇక్కడ జరిగే ప్రాసెస్ పై మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం మొదట అడిగిన క్వశ్చన్కి వస్తే, లోన్, ఈఎంఐ ఏది లేకుండా కార్ కొనలేమా? దానికి ఆన్సర్ కొనొచ్చు. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది, ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ మన సమస్య ఇన్కమ్ కాదు, ప్లానింగ్ లేకపోవడం. జనరల్గా మనం ముందు కొనేస్తాం, తర్వాత పేమెంట్ గురించి ఆలోచిస్తాం. అదే ముందు ప్లానింగ్ చేసి కొంచెం డిసిప్లిన్తో సేవ్ చేస్తే మన గోల్స్ని మరింత కాన్ఫిడెంట్గా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్న అసలు విషయం. ఒకరోజు మీ ఇంటి ముందు ఒక కొత్త కార్ నిలబడుతుంది. ఆ రోజు పక్కింటి వాళ్ళు కొత్త కారా అని అడుగుతారు. మీ ఫ్రెండ్స్ ఈఎంఐ ఎంత అని అడుగుతారు. కానీ కార్ వల్ల కాదు, ఆ కార్ వెనకాల ఉన్న ప్లానింగ్ వల్ల. ఎందుకంటే ఆ రోజు మీరు కేవలం కార్ని కొనలేదు, ఒక ఫినాన్షియల్ హ్యాబిట్ని కూడా గెలిచారు. అదే మన ఫ్యూచర్ని మార్చేది. సో మీరు కూడా ఏదైనా ఒక పెద్ద గోల్ కోసం ఈ రోజే ప్లానింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక్కసారి మైపైసా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు సరిపోయే స్కీమ్ ఏదో చూసుకోండి. యాప్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని తెలుసుకోండి. తర్వాత మీ అవసరానికి తగ్గ నిర్ణయం తీసుకోండి. అర్థమైందా అండి? ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే, ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఏదైనా పెద్ద గోల్ కోసం ప్లానింగ్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు మైపైసా ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల.